హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా సగ్గుబియ్యం పాయసం ఇలా చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం ఒక టీ గ్లాస్ అంత సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సోక్ చేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఘీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా, సో దాన్ని వేసుకొని సో బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇది కాస్త కుక్ అయిన తర్వాత సో దీంట్లో 1/2 లీటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో మిల్క్లోనే ఇదంతా బాగా కుక్ అవ్వాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత దీంట్లో షుగర్ వేసుకొని ఇంకా కాసేపు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలైచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనలీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్.